ప్రకాశం బ్యారేజ్ లో బోట్లను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. బోట్లను బయటకు తీసేందుకు కష్టతరం కావడంతో విశాఖ నుంచి మెరైన్ డైవర్స్ ను రంగంలోకి దింపారు. అయితే ప్రకాశరావు నేతృత్వంలో 8 మంది నిపుణుల బృందం ఉదయం నుంచి శ్రమిస్తూనే ఉంది. అండర్ వాటర్ కట్టింగ్ ఎక్విప్మెంట్, ఎయిర్ బెలూన్స్ తో తొలగిస్తున్నారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీస్ ఏజెన్సీగా ఈ మెరైన్ ఎక్స్పర్ట్స్ పనిచేస్తుంది. నేవీలో పనిచేసిన నిష్ణాతులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు వెళ్లారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బోట్ల తొలగింపు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ మెరైన్ డైవర్స్ కీలకంగా వ్యవహరించారు. 2008 ఏఓబి బలిమెల్ ఘటనలో మునిగిపోయిన బోట్లను ఈ మెరైన్ డైవర్స్ టీం బయటకు తీసింది. అలాగే యూపీ నర్మదా నదిలో కూలిపోయిన ఫ్లైట్ ను సైతం వెలికి తీయడంలో కీలకంగా ఈ టీం పనిచేస్తుంది. కాగా ఇప్పుడు ఈ ప్రకారం ప్రకాశం బ్యారేజ్ లో బోట్లను బయటకు తీసేందుకు రంగంలోకి దిగింది. ఏదైతే పడవలు కొట్టుకొచ్చి అందులో ప్రత్యేకించి ఏదైతే కౌంటర్ వెయిట్ని ఢీకొని ఏదైతే కౌంటర్ వెయిట్లు 3 ఏదైతే నష్టపోయినటువంటి స్థితిలో మన ఇంజనీర్లు అదేవిధంగా కన్నయ్య నాయుడు గారి యొక్క సహకారంతో 15-20 రోజులు పట్టేటువంటి సమయాన్ని 5 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా కౌంటర్ వెయిట్ని నిర్మాణం చేసి బిగించడం జరిగింది. ఎందుకంటే దగ్గర 17 టన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ని వితిన్ డేస్లో మనం చేయగలిగాం. కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఈవేళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది.